దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమినారెడ్డి, మన విజయ్ సార్ గారు ఈ సభకు హాజరైనటువంటి మీ అందరి మిత్రుల పేరు పేరున నా యొక్క విప్లవాభినందన వందనాలు. మన సభ పెట్టుకోవడానికి మన దరిద్రం ఏంటంటే, పోయిన సంవత్సరము బాగా పెద్ద ఎత్తున పెడదామని మర్యాదలో మనం నిర్ణయించుకున్నాం. ఆ రోజే నాకు యాక్సిడెంట్ అయ్యి అసలు హాస్పిటల్లోకి వెళ్ళి డాక్టర్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఏంటంటే దాదాపు ఒక 40-50 మందిని మనం ఇన్స్ట్రుమెంట్ చేసాము, ఫోన్ చేసాం ఇక్కడ రావడానికి. ఈ వర్షం వల్ల అసలు ఈ పక్కింట్లోనే మళ్ళీ ఇంటికి రాలేని పైకి వచ్చింది ఒకటి. దూరంకి రావాల్సిన వాళ్ళు కూడా ఈ వర్షానికి రాలేక ఆగిపోయిన సందర్భంలో ఇది ఉన్నది. ఇందులో కూడా ఏంటంటే మర్యాద నుండి ఇప్పుడు ఏదైతే వచ్చిరో ఈ కొద్ది మంది మాత్రము ప్రతిసారి పోయి అంతకుముందుసారి అయితే బాగా తరుచుకుంటూ వచ్చారు బలంగా. అయితే ఆ బాధకు భరించలేకనే ఇవాళ ఈ కృష్ణస్వామికి నేను కోరుకుంది ఏంటంటే, ఒకసారి మీ ఆటోలో తీసుకురండి, వర్షానికి ఇబ్బంది అవుతుందంటే ఈ పూర్తి రావడం కూడా చాలా సంతోషము. అయితే ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావు, తరిమినారెడ్డి గురించి ఇప్పుడు చెప్పారు కదా ఇప్పటిదాకా. వీళ్ళు ఆ భూస్థానం కుటుంబంలో పుట్టినప్పటికీ చదువు బంద్ చేసి, చదువు ఎప్పుడైతే పూర్తి అయిందో అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చేసి వీళ్ళు అసలు వాస్తవంగా వివరం ఏంటంటే, దేవులపల్లి వెంకటేశ్వరరావు మన సూర్యాపేట జిల్లా, ఇప్పుడేమో సూర్యాపేట జిల్లా, ఇప్పుడు ముందు నల్గొండ జిల్లా. మన నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో సందుపట్ల, బండమీ సందుపట్ల గ్రామంలో పుట్టిండు. అక్కడ పుట్టి పెరిగిండు. తరిమినారెడ్డి ఏమో అనంతపూర్ జిల్లాలో తరిమిల అనే ఊరు. ఇక్కడ ఊరు చూసింది ఎవరా అంటే, సరే గోవిందు, వీళ్ళకు మధుకు ఈ ముగ్గురు తెలుసు, కానీ మన దగ్గర చూసింది చంద్రయ్య చూసింది. నాగిరెడ్డి గారి సూపము, ఆ ఇల్లు అదంతా ఏం గుర్తుందా చంద్రయ్య? ఇప్పుడే మర్చిపోయాడు. అయితే ఇక్కడ ఇప్పటిదాకా మన గోవింద్ గారు చెప్పినట్టు వీళ్ళు మంచి భూస్వామి. ఈ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి, ఈ కమ్యూనిజం ఉద్దేశం ఏంటంటే సమానత్వం రావాలి, అంటే బతుకులో సమానత్వం రావాలి, ఈ కుల మతాలు లేకుండా అంతా సమానంగా ఉండాలి. అంటే మనం పుట్టిందే మానవులకు పుట్టినాం, కానీ కులాలుగా మతాలుగా పుట్టలేదు కదా. అది ఉండాలనేటువంటి ఆ యొక్క ఆలోచన విధానాన్ని ఈ పేద ప్రజలను ముందుకు తీసుకుపోవడానికి అసలు ఏంటంటే మొట్టమొదలు ఇవాళ చెప్తారు చాలామంది. ఇందిరామ వచ్చింది, ఆమె దండం, ఆమె కడుపుసాలకుండా మాకు మాదిగలకు భూమి ఇచ్చింది అంటారు ఎక్కువ మంది. ఏమన్నా అదే చెప్తారు కదా. అయితే వాస్తవం ఏంటంటే, ఆ రోజు మన డివి గారు జనరల్ సెక్రటరీగా, మన నల్గొండ జిల్లాలో జనరల్ సెక్రటరీ ఉండి రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఏంటంటే ఆ ఉమ్మడి కమ్యూనిస్ట్ అప్పుడు. ఇప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మన వెంకటేశ్వర ఉన్నారు కదా మరి, ఆ సిపిఐ వాళ్ళు ఏం చెప్తారంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటేనే మాది అని చెప్తారు. అంటే ఆ రోజు ఉమ్మడి కమ్యూనిస్టు వేరు వేరు లేవు. అటువంటి సందర్భాన గ్రామానికి తిరిగి మనలాగా కొంతమందిని పోగు చేసి ఈ యొక్క సంఘాలు పెట్టించేసి, ఆ సంఘాల ద్వారా 3000 గ్రామాలలో సంఘాలు పెట్టించేసి ఈ యొక్క భూ పోరాటం మొదలుపెట్టి, భూ పోరాటం ఎప్పుడైతే మొదలుపెట్టిరో దాదాపుగా 10 లక్షలు కదా, 10 లక్షల ఎకరాల భూమిని పంచారు. ఆ పంచుల క్రమంలో ఆ భూస్వాములు ఏదైతే ఉన్నారో, ఎట్టి చాకరీ చేసుకొని పొలం పండించుకున్నటువంటి భూస్వాములు ఏదైతే ఉన్నారో, ఆ భూస్వాములు ఏంటంటే తిరుగుబాటు చేశారు. ఆ తిరుగుబాటు చేసిన క్రమంలో ఇవాళ చెప్తారు చాలామంది టీవీలు, అన్ని పార్టీలు బాగా చెప్తున్నాయి, సాగల ఐలమ్మనే గొప్ప నాయకురాలు, సాగల ఐలమ్మనే లేకుంటే అసలు కమ్యూనిస్ట్ పార్టీ లేదు అని చెప్తున్నారు. వాస్తవం అక్కడ జరిగింది ఏంటంటే, ఆడవాళ్ళల్లో ఆమె ఉద్యమానికి వచ్చినప్పటికీ ఆ రోజున ఆమె కౌలు తీసుకొని, దొరల దగ్గర కౌలు తీసుకొని ఆ కౌలు చేస్తుంటే ఈ యొక్క విష్ణు రామచంద్రారెడ్డి అడ్డు తిరిగి ఆమె ఒరిసేని ఆమె పోయని పరిస్థితుల్లో ఆ రోజున డివి గారు కలిసి ఆ కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఆమె కోసం వచ్చేసి ఆమె ఉద్యమం మొదలుపెట్టింది. కానీ ఉద్యమాన్ని నడిపింది ఎవరా అంటే దేవులపల్లి వెంకటేశ్వరరావు. నేను మొత్తం మీద ఇన్నదంతా కూడా ఏంటంటే ఇంటర్వ్యూలలో ఇస్తుంటే మనం చూస్తున్న దాంట్లో ఒకరిద్దరు మాత్రమే నిజం చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్ళకు వాళ్ళు చెప్తున్నారు, కానీ అసలైన నాయకుని పేరు ఎత్తట్లేదు. ఏ టీవీలో కానీ ఎక్కడ కానీ తెలిసి చెప్పట్లేదు, స్వార్థం కోసం. అయితే ఆ రోజున ఏం చేసిందంటే, మరి అప్పుడు ఏం చేయాలా, ఈ సాగలైనమ్మ దక్కించుకోవాలన్నా కానీ వీళ్ళు అడ్డు తగ్గుతున్నారు కాబట్టి నా దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఏం చేసిందంటే ఆ గ్రామంలో వెళ్ళి గుత్పల సంఘాన్ని తయారు చేసి ఆ గుత్పల సంఘం ద్వారా ఇదంతా ఉద్యమాన్ని నిలబెట్టడం జరిగింది. ఆ క్రమంలో ఏమంటారు, ఆ రజాకారులు అనేది ఏంటంటే ఈ పోలీస్ మిలిటరీ దిగింది కదా,
అదే రజాకాలని మన దగ్గర తెలంగాణలో చెప్పుకుంటారు. ఆ రజాకాల సమయం కూడా అప్పుడు ఏంటంటే అప్పుడు ఎట్లా తట్టుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ శత్రువుని ఎదుర్కోవాలి కదా. అప్పుడు ఏంటంటే దాదాపు 50,000 సైన్యాన్ని మన 10,000 సైన్యము వాళ్ళని ఓడించిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఓడించినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవసాయ విప్లవాన్ని ముందుకు సాగే అటువంటి దేవులపల్లి వెంకటేశ్వరరావు ఆ నిర్ణయాన్ని ఆ రోజున కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలో దెబ్బకొట్టింది ఎవరంటే ఆ రోజున సెంట్రల్లో ఉన్నటువంటి నాయకుడు చంద్రరాజరాజేశ్వరరావు. అసలు ఈ కాంగ్రెస్ నెహ్రూ బ్రిటిష్ వాంగనే నెహ్రూ ప్రధానమంత్రి కావాలి కదా. అయితే ఆ నెహ్రూకు ఈయన తొత్తుగా అమ్ముడు పోయి అసలు ఈ యొక్క ఉద్యమాన్ని చేసి ఇవాళ మనకేంటంటే ఈ పేదరిక రాజ్యం రాకుండా చేసినటువంటి సందర్భం అది మీకు అందరూ కూడా తెలవాలి. ఆ చంద్రరాజరాజేశ్వరరావు అటువంటి వర్గం ఏదైతే ఉన్నదో ఇలా సిపిఐ అని చెప్పుకునేటువంటి పార్టీ అదే, మీరు బాగినండి. అయితే అప్పుడు కూడా ఈ ముందుకు వచ్చినటువంటి ఎన్నికలు పెట్టినప్పుడు అసలు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యా మీరు ఇంత పోరాటం చేసి ఇంతమంది చచ్చిపోయి ఇంతమంది చంపేది అంత ఎందుకని మనం ఎన్నికలు పెట్టుకుందాము, ప్రజాస్వామ్యం అని చెప్తున్నాం కదా, ఎన్నికలు పెట్టుకుందాము, ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళు అధికారం చేరుకుంటారు, ఎవరు వచ్చినా సరే కానీ ఈ భూమి పంచాలి పేదలకు, వాస్తవమే న్యాయమే, విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ వ్యవసాయానికి అనుకూలమైనటువంటి నీటి వసతి కల్పించాలి అనేటువంటి పేరుతోటి ఆయా బలవంతుడు కాబట్టి ఆ నెహ్రూ కొద్ది గొప్ప తేడాతో ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. మరి ఆ రోజున అధికారంలోకి వస్తే ఈనాడు దాదాపు 78 సంవత్సరాల నుంచి కూడా మరి భూములు పంచిరు నామకే వాస్తే పంచిరు. ఎక్కడ పంచిరు అంటే పేద కుటుంబాలకు ఎవరికైనా 5 గుంటలు 10 గుంటలు అరెకరము 30 ఎకరము ఎకరం కంటే ఎక్కువైతే ఎక్కడ పంచలేదు. కానీ అందులో బలిసిన వాళ్ళు ఎవరైతే పెత్తనం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 4-5 ఎకరాలు కూడా పంచారు. దాఖలాలు ఉన్నాయి, నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. మరి ఆ పంచినప్పటికి కూడా ఏది మనం పంచుకుంది కాకుండా ఈ గవర్నమెంట్ అంటే వీళ్ళు చెప్పినటువంటి మాటల ప్రకారం వచ్చిన తర్వాత వాటికి వసతి లేదు, ఏది పండించుకొని బతికేంత వసతి లేదు. లేకపోయేసరికి ఈ అప్పుల పాలు అయిపోయి కూలి నాలి దొరక పెళ్లి పేరంటము రోగం వచ్చినప్పుడు ఈ యొక్క ఇంకొక చిన్న ఈ దోపిడిదారు పక్కన ఉంటాడు, ఆ రైతు చిన్న భూస్వామి ఉంటాడు పక్కన. అలా వెళ్ళే మళ్ళీ నీకు ఎందుకు రాకుండా ఏమొస్తుంది నీకు ఇంత అది అమ్మేసి నీకు 10 రూపాయలు ఇచ్చేస్తా అని చెప్పని ఇట్లా కాల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు బాగా గమనించండి. మీకు తెలియకపోతే మీ పెద్దలను కూడా అడగండి. ఇప్పుడు కూడా మిగిలింది ఏంటంటే మరి భూమి లేదా, ఇంకా లక్షల్లో భూమి ఉంది. కేవలం ఉదాహరణ చెప్పాలంటే కేవలం మన ఒక్క మండలంలోనే 4,789 ఎకరాల 30 గుంటల భూమి మిగిలింది. అప్పుడు పంచిన భూమి కాకుండా ఇక పంచాల్సిన భూమి మిగిలింది. గుట్టలు కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభుత్వ భూమి. మరి అది ఆ బలిసోళ్ళ చేతుల్లోనే ఉంది, ఇంక పేదల చేతుల్లో లేదు. ఏమన్నా 1 గుంట 4 గుంటలు 5 గుంటలు ఉండొచ్చు, ఆ మీద కన్ను ఉంటుంది, కానీ అసలు ఆక్రమించిన దగ్గర కన్ను ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి, రికార్డు పరంగా చెప్తున్నాను. అయితే అప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఉమ్మడి కమ్యూనిస్ట్ ఉన్నప్పుడు ఇందులో ఈ చీలికలు వచ్చేసి అప్పుడు ఏంటంటే సిపిఎం ఏర్పడ్డాయి. ఉమ్మడి కమ్యూనిస్ట్ అనేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, అంటే అదే సిపిఐ. అందులో నుంచి పార్టీ వెళ్ళిపోయి మీకు ఎందుకు చెప్తున్నా అంటే దాదాపు అందరూ కూడా మీకు దృష్టిలో వచ్చింది ఏంటంటే, అందరు చెప్పేది కూడా ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ, శ్రీశైలం కమ్యూనిస్ట్ పార్టీ, వెంకటేశ కమ్యూనిస్ట్ పార్టీ, వీళ్ళంతా ఒకటే పార్టీ. అది అట్లా కాదురా బాబు అంటే లేకుంటే నక్సలైట్ కావచ్చు. తెలిసింది ఇంకోటి తెలుస్తలేదు. కాబట్టి దానికోసం ఈ సందర్భం కొద్దిగా మీరు ఓపిక పట్టి వినాల్సి వస్తుంది. ఇది చెప్పేది ఏంటంటే ఆ సిపిఎం వచ్చినప్పుడు మన దేవులపల్లి వెంకటేశ్వర్లు తమిళనారెడ్డి గారు సిపిఎం వైపున వచ్చేసింది. అప్పుడు ఆ సిపిఎం 2 చిలుకలైంది. మళ్ళీ అదే అతివాద మితవాద ధోరణిలు ఉండి ఆ సమస్యలు వచ్చిన తర్వాత సిపిఎం నుంచి విడిపోయి ఒక పక్కన విప్లవకారులు వెళ్ళిపోయారు. ఒక సైకిల్ అంటారు, ఆ విప్లవకారుల పక్షాన్నే డివిటిఎల్లో వెళ్ళిపోయారు. పోయిన తర్వాత అందులో అది కరెక్ట్ కాదని అక్కడ సమస్యలు వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చేసి 1975లో UCCRIML అని పార్టీ పెట్టి ఈ ఇద్దరు కలిసి ఆ పార్టీ నిర్ణయించినప్పుడు డివి గారు మనకు అందించింది ఏంటంటే ఒక చక్కని లైన్, వ్యవసాయ విప్లవం ఎట్లా పూర్తి కావాలి, ఎట్లా మన ఈ జనప్రజాతంత్ర విధానం రావాలి అనే దాని మీద ఒక చక్కని లైన్ ఇచ్చింది మనకు. ఆ లైన్ ఇచ్చి పార్టీ పెట్టిన 75లో పార్టీ పెట్టే 76లోనే నాగిరెడ్డి గారు చనిపోయారు.
చనిపోయిన తర్వాత మళ్ళీ దీని అంతా ముందుకు తీసుకెళ్తున్న క్రమంలోనే ఆ మొదటి దశలోనే ఈ 84లో ఇది విస్తరిస్తున్నటువంటి సమయంలోనే 84లో డివి గారు చనిపోయింది. ఆ డివి గారు చనిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలనే ఈ మన విజయ్ సారు ఆ పగ్గాలు విజయ్ సార్ పట్టుకొని మన ఆజీపూరు పార్టీ నిలబడ్డది అని అంటే ఆ విజయ్ సార్ ఇక్కడ తీసుకొచ్చేసి మన జంగిరెడ్డి అనే ఒక బ్యాచ్ను తయారు చేసుకొని అసలు మొట్టమొదటి మన ప్రాంతంలో మన మండలంలో అసలు ఎవరైనా అంటే ఇప్పటికీ మిగిలింది జంగిరెడ్డి అది గుర్తు. దాదాపు నేను అనుకుంటున్నానంటే 87-88 ప్రాంతంలో అంతే కదా. అయితే అప్పుడు చిన్నక్కని మన ఏరియాలో ఆర్గనైజ్ చేసేది. చిన్నక్క పేరు చెప్పగానే నాదానికి అసలు బయట తప్ప అంటే వీళ్ళందరూ కూడా పూర్తి నాయకత్వం లేని వాళ్ళు. అసలే నాయకత్వం ఉన్నది గుచ్చేకి ఏం భయం ఉండకపోయేది. ఇది లైన్ కరెక్ట్ అనే అటువంటి నిదానం ఆయన ఉండేది. అయితే అక్కడ నుండి ఏదైతే లైన్ ఇచ్చిపోయిందో డివి నాగిరెడ్డి ఏదైతే లైన్ ఇచ్చిపోయారో ఆ లైన్ ప్రకారం ఇప్పటికి కూడా భూ పోరాటాలు అనేకమైనటువంటి భూ పోరాటాలు ఎక్కడైతే చేసిర్రో ప్రజలు ఎక్కడైతే చైతన్యం అయ్యారో అక్కడ భూములు ఇప్పటికి కూడా పంచుకుంటున్నారో ఆ భూములు సాధించుకుంటున్నారు. ఎక్కడైతే పోరాటం చేస్తున్నారో ఇళ్ల స్థలాలు అక్కడ దక్కించుకుంటున్నారు, అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఎక్కడైతే మనకు ఐక్యత లేదో అక్కడ ఏంటంటే నలిగిపోతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అధికారాలు మారుతున్నాయి, సమస్యలు పూర్తవుతున్నాయా? లేదు. మనం ఏమనుకుంటున్నాము, ఇక ఈసారి టీఆర్ఎస్ పాడైపోయింది, మనం మొత్తం అన్యాయం చేసింది, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వచ్చింది, అదే పని చేసింది. మరి కాంగ్రెస్ పోయింది కదా ఇంకేం వస్తుంది ఇంకేమనుకుంటే ఈ రెండింటి మీద భ్రమ తిని అనుకుంటే కొత్త పార్టీ వస్తుంది. మళ్ళీ ఆ కొత్త పార్టీ మీద 10 ఏళ్ళు కాలం కట్టేసరికి మళ్ళీ మొదటి మళ్ళీ వస్తాడు. అరే వాడు వీడు అన్యాయం చేసినా నేను మళ్ళీ వస్తున్నా, అప్పుడు మా నాయకుడు చేయట్లే కానీ ఇప్పుడు నేను చేస్తున్నాను. ఈ భ్రమంలో ఇంత జీవిత తరతరాల బడి కూడా అది అంతే పోతుంది. మన సమస్యలు ఇక్కడే ఉంటున్నాయి. ఉదాహరణకు అసలు ఏంటంటే ఈ ఉన్నటువంటి రికార్డ్స్ ఏదైతే తయారు చేసిరో ఆ రికార్డులో మొదటి నుంచి కూడా దాదాపు ఏకతాటిగా 40 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలనలో కూడా అసలు పూర్తిగా భూ సమస్యలు తీరకుండా ఒక పక్కన భూమి లేని పేదలకు అట్నే ఉండే ఆ భూములు పంచకుండా ఒక పక్కన ఉంటే, ఒక పక్కన రికార్డు విషయంలో కూడా కొన్ని తప్పులు ఆనందించి కూడా ఉన్నాయి. ఆ తప్పులను నేను అమలు చేస్తున్నా చూడని చెప్పని టీడీపీ కూడా అది కొంతకాలం గడిచింది, అయిపోయిన తర్వాత టీఆర్ఎస్ వచ్చేసి మరి కొత్త పార్టీ వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కొత్త భ్రమలు వచ్చేస్తున్నాయని. ఆ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ చెప్పింది ఏంటంటే ఒక 3-4 అంశాలు తీసుకున్నాడు. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు నేను కూడా ఏమనుకున్నా అంటే మహా గొప్పోడే కేసీఆర్, దీంట్లో పేదోడు ఎంతమంది ఉన్నారు, ధనవంతులు ఎంతమంది ఉన్నారు చూసి పేదోళ్ళని ధనవంతులుగా తయారు చేస్తాడేమో, అసలు మా డివి గారి ఆశ నెరవేరుతుంది అనుకున్నాను. అయితే తెలుసుకున్నాడు కానీ పేదోళ్ళని పక్కన పెట్టేసి చేస్తే బలిసినోడు ఎవడున్నాడు, ఎంతమందికి ఎంత పెడితే వాళ్ళు బలుస్తారు, ఈ పేదోళ్ళకు ఏం భ్రమలు పెడితే వీళ్ళు ఓట్లు వేస్తారు అనేది ఒకటి మాత్రం స్పష్టంగా నాకు అర్థం. అసలు తయారు చేసింది కూడా అదే. ఇక పోతే మనకు నీళ్లు లేవు, నిధులు లేవు, ఆంధ్ర వాడు ఉంటే మనకు అసలు అన్ని కొట్టుకపోతున్నాడు, మనం వస్తే ఇవన్నీ సాధించుకుంటామని చెప్పి ఆ పేరుతో నెహ్రూ అయితే ఏ పేరుతో అధికారంలోకి వచ్చిండో అట్లా అదే మోసం వంటి పేరుతోటి కేసీఆర్ అధికారంలోకి వచ్చింది. నేను తెలంగాణ తీసుకొచ్చిన ఆంధ్రలో సాగోదరిచ్చిన అని చెప్పాను. ఉదాహరణకి అంటే మేము ట్రైన్లో పోతున్నాం, ఆంధ్ర తెలంగాణ ఉద్యమం బాగా జరుగుతుంది. డిఎస్ఓ సమావేశం పెట్టినాము మనము గుంటూరు జిల్లాలో రేపల్లిలో ట్రైన్లో పోతున్నప్పుడు మధ్యప్పుడు ఎట్లా ఉందంటే ఆంధ్ర వాళ్ళు కనబడితే తెలంగాణ కొడతాడేమో, తెలంగాణ కనబడితే ఆంధ్ర వాళ్ళు కొడతారేమో అనే అటువంటి స్థితిలో ఉన్నారు. అప్పుడు ట్రైన్లు తర్జన పడిన తడుతూ నేనన్నా అసలు ఏమండి అసలు మీరు మేము కొట్లాడుకోవడం ఏంటి, నిజంగా కనుక చిత్తశుద్ధి ఉండి నీటి వసతి కనుక ఏ గవర్నమెంట్ ఉన్నా ఉమ్మడిగా ఉన్నా కూడా సపరేట్గా ఉన్నా కూడా ఇదే ఉమ్మడి గవర్నమెంట్ కనుక తెలంగాణలో ప్రాజెక్టులు కట్టేస్తే తెలంగాణ ఎండిపోదు, అప్పుడు ఆంధ్ర కొట్టుకుపోదు, నీళ్ళు ఆగుతుంది కదా, మరి రెండు కాపాడుతుంది కదా. మరి అది ఎందుకు మీకు ఆలోచన వస్తలేదు అంటే అవునండి ఇది కరెక్టే, నిజమే, మేము కొట్టుకుపోయి నష్టపోతున్నాం, మీరు ఎండిపోయి నష్టపోతున్నాం. అది చేయలేకంటే రాజకీయ లబ్ధి కోసం మనల్ని చీల్చి మనం తన్నుకోబెట్టించేసి రాష్ట్రాలు వేరు చేసి తప్ప ఇవాళ ఆంధ్ర ప్రజలకు న్యాయం లేదు, ఇక్కడ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేదు. ఎన్ని గవర్నమెంట్ వచ్చినా సరే అక్కడ మారినా ఇక్కడ మారినా జనం ఒక
బతుకులు మాత్రం ఇంత హీనంగా తయారవుతున్నాయి కానీ అసలు మెరుగుపడేటువంటి విధానం లేదు. అందుకని మనం ఏంటంటే ఐక్య సంఘటన, మన నాయకులు అందిస్తుంది ఏంటంటే ఐక్య సంఘటన, అంటే ప్రజలంతా ఐక్యమయ్యి ప్రభుత్వం మీద పోరాటం చేయాలి తప్ప మనం కనుక్కోవడం కాదనేటువంటి మనం నేర్పించినటువంటి మహానుభావులు వీళ్ళు. ఉదాహరణకి ఏంటంటే నాకు అనేకమైన అటువంటి గుణపాఠాలు నేర్పిస్తుండ్రు మన విజయ్. సరే టీవీ అంటే మనం చూడలేదు, వాళ్ళు రాసి గ్రంథాలు పుస్తకాలు చూస్తున్నాం తప్ప నాకు అందించింది ఏంటంటే, ఉదాహరణకి నేను లారీ నడుపుతున్న క్రమంలో డ్రైవర్స్ నేను తీసుకున్నాను. మన మర్యాద కూడా కొంతమంది అడిగారు బాగా. ప్రభుత్వం మీద పోలీసుల మీద అనేకమైనటువంటి ఉద్యమాలు తీసుకొని కొన్ని సాధించారు. కనీసం ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక చట్టం తీసుకొచ్చిండు. ఓవర్లోడ్ తీసుకొస్తే డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్. వచ్చే లాభం ఓనర్కా డ్రైవర్కా? ఓనర్ కదా. మరి డ్రైవర్ లైసెన్స్ సస్పెండ్ చేస్తే ఎట్లా? మరి ఓనర్ పర్మిషన్ క్యాన్సిల్ చేయదు అనే అటువంటి తజ్జమాన్ని నడిచి మేము పోరాటం చేస్తున్న క్రమంలో మహబూబ్ నగర్ అతను డ్రైవరు, మన దామోదర్ గౌడు లారీ ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వైండ్ తీసుకెళ్ళి వచ్చేటప్పుడు ఆర్టీఓ పట్టుకున్న లైసెన్స్ సస్పెండ్ చేసింది. నాకు సంబంధం లేదంటే దామోదర్ గౌడ్ చేయలేదు. అప్పుడు ఆ డ్రైవర్ ఎవడైనా సరే అసలు పేదోడు కదా, నేను లారీ నడుస్తుంది లైసెన్స్ సస్పెండ్ అని నేను పట్టించుకోను. అసలు ఏం చేయాలా? ఏది పరిస్థితి? ఇప్పుడు మనం పోయి గల్లలు బట్టి కొట్టుకుంటామా? కాదు కదా. ఇది ఒక్క సమస్య కాదు కదండి. నేను దాదాపుగా నేను వాస్తవం చెప్తున్నా, ఇవాళ చీకట్లో 9 రోజులు నేను ఇంటికి 9 రోజులు హైదరాబాద్లో ఉండి మొత్తం మీద పాంప్లెట్ వేసి విజయసాన్ని కూర్చోబెట్టి చేసి తర్జన మధ్యలో వేసి ఒక నిర్ణయం తీసుకొని 9 రోజులు దాకా తిరిగి ఆ పాంప్లెట్స్ అసలు ఏంటంటే దాదాపుగా ఒక ఇండియా మొత్తం మీద సప్లై అయ్యేటట్టు అన్ని ప్రాంతాలు అన్ని రూట్లు మన డ్రైవర్లను పెట్టించేసి ఇదంతా కూడా సప్లై చేసి మొత్తం ప్రచారం చేసి తీసుకొని అసలు ఏంటంటే ఆర్టీఏ కమిషన్ దగ్గర దండం పెట్టించేసి ఆ సస్పెండ్ అయిన లైసెన్సులు మరి అప్పటి నుండి కూడా ఈ యొక్క నిర్బంధం పోయింది. కానీ కేసీఆర్ వచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఆ రోజు నేను 12 సంవత్సరాలు దాదాపు 13 సంవత్సరాలు డ్రైవర్ యూనియన్గా పనిచేసుకుంటూ నేను ఇంట్లో కడుపు పండి తప్ప నేను ఎక్కడ కూడా ₹1 జీతం కానీ ₹1 ఆదాయం కానీ నేను ఇప్పటికి కూడా పొందను కాదు. అయితే ఈ క్రమం నడుస్తున్న క్రమంలో సరే ఈ డ్రైవర్ అసలు దారికి వచ్చినట్లేదు కానీ మన రైతులకు అసలు నీటి కరువు ఉంది కదా, ఈ నీటి మీద సమస్య వెళ్ళాలి అని చెప్పని దానికన్నా ముందు ఇదే జంగారెడ్డిలో మేమందరం కూడా గవర్నమెంట్ ఒక రిపోర్ట్ రాసింది. అసలు వ్యవసాయం ఎందుకు కూలిపోతుంది, అసలు నీళ్ళు ఉంటే ఏం మెరుగవుతుంది, నిరుద్యోగ సమస్య ఎట్లా తీరుతుంది అనేటువంటి పూర్తి అంశాల మీద గవర్నమెంట్ రిపోర్ట్ రాసింది. రిపోర్ట్ రాసి మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడితే ఎండిఓ గారు చెప్పేది ఏంటంటే, మనం ఇద్దరం వెళ్ళి కదా లాస్ట్ టైం. అయితే అయ్యా అసలు ఇంకా బాగానే ఉంది కానీ అసలు మీకెందుకు వచ్చింది ఆలోచన అంటే, మీరు ఏ తోటలో ఇంకా ఎమ్మెల్యేకి ఎంపీలకు రావాలి కదా ఈ ఆలోచన, వాళ్ళకెందుకు రావట్లేదు? చట్టసభలో అమలు చేసే వాళ్ళు రాదు కదా, ఇంత స్పష్టమైన ఆలోచన మీకెందుకు వచ్చింది, వాళ్ళకెందుకు రాలేదు? అంటే మీరు కింది స్థాయి వాళ్ళు, గ్రామీణ పేదలు, ఈ పేదలకు వచ్చిన ఆలోచన వాళ్ళకి వచ్చింది ఎప్పుడో దేశం బాగుపడుతుండే కదా అనేటువంటి జరిగినటువంటి సందర్భాలు ఇప్పటికి చాలా ఉన్నాయి. అంటే ఒకటి కాదు రెండు కాదు, మీరు అంతే దాదాపు ఏమనుకుంటారంటే శ్రీనివాస్ రెడ్డికి అసలు ఛాయ్కి పైసలు ఎవడొస్తే వాడు ఛాయ్ నచ్చారు వాస్తవం. కానీ చేసే నా శ్రమంతా కూడా మన జనం కోసమే కదా, ఎక్కడికే వస్తుంది. అయితే ఇప్పుడు అదే పాలక వర్గాలు ఏ నాయకులైతే ఏ లీడర్ అయితే ఉన్నారో, అయ్యా ఎట్లా అంటే 10,000 కొట్టేస్తాడు, ₹1000 అందరికీ తీసి ఖర్చు పెట్టేస్తాడు, ఏమో చేయి అంటాడు, చేయకపోతాడు. అయితే పాలక వర్గాలకు కావాల్సింది ఏంటంటే ఈ ఏమంటారు దండోర వేసే వాళ్ళు ఉంటుంది కదా, డప్పు ఎవరు ₹10 ఇస్తే తనకు ఖర్చు కావాలి కదా, ఎవరు ₹10 ఇస్తే అదే మాట చెప్పి డప్పు కొడతారు. అయితే ఈ డప్పు కొట్టే వాళ్ళని ఎక్కువ మందిని పెట్టుకుంటారు ఈ పాలక వర్గాలు. అంటే నేను చెప్పేది కేవలం ఈ డప్పు అంటే అది కాదు, వాళ్ళు ఏం చెప్తే అది ప్రచారం చేయటానికి తప్పుడు అర్థం చేసుకోగలరు. ఆ డప్పు కొట్టడానికి డప్పు కొట్టే వాళ్ళని బాగా పెట్టుకొని వాళ్ళు తప్పు చేసినా బాగుంది అని చెప్పని ఇలా రేవంత్ రెడ్డి ఎన్ని తప్పు చేసినా చలో రేవంత్ రెడ్డి అంత దేవుడు లేడని ఇక్కడ డప్పు కొట్టేస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అంత గొప్పడు లేడని అక్కడ డప్పు కొట్టేస్తారు. డప్పు కొట్టే వాళ్ళు కావాలి కానీ నిజంగా పేద ప్రజల సమస్యలు తీరాలంటే కాదు. మరి ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ చెప్పినటువంటి ఇదే కేసీఆర్ వచ్చింది కదా, అంతకుముందు మనము మన గోదావరి జిల్లాల కోసము అనేక సార్లు పోరాటం చేసినాము. దాదాపుగా మన మర్యాద, ఓడపర్తి, ఉద్యమారి, మన మాచంపల్లి, ఆజిపూరు కొన్ని గ్రామాలు కదిలించి ఇవన్నీ కదిలించేసి చేసిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళినా కూడా
10 టీఎంసీల నీళ్ళు మిగిలి ఉన్నాయి, తీయడానికి అభ్యంతరం లేదని చెప్పి అది క్లియర్గా వచ్చే సమయానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హరీష్ రావు ఇంటికి కూడా పోయి కూర్చున్నాం. హరీష్ రావు ఇంటికి కూడా పోయి కూర్చున్న తర్వాత సెక్రటరీకి వెళ్ళాం. సెక్రటరీకి వెళితే అక్కడ మేము పోయేసరికి అంతకుముందు ఇచ్చినటువంటి రికార్డ్స్ సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ ఉంటాడు, రాష్ట్రానికి మొత్తం నడపడానికి ఒక సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్. ఆ సెక్రటరీ చదువుతున్నాడు. ఇదే నడుస్తాను నేను ఇద్దరం పోయాను. పోయేటప్పుడు 10 మంది పోయినాము. మిగతా అందరినీ ఇక్కడ పంపించేసి మేము ఇద్దరం మాత్రం సెక్రటరీకి పోయాము. పోయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మీకు నీళ్ళు రావు. ఎందుకు రావు? మేము రైతులం కాదా? మేము అదే భారతదేశం పుట్టలేదా? మరి ఏమైనా అట్లా మాట్లాడుతున్నారు, అసలు జాగలేదు, కాలువ వేస్తాం. ఏమైంది సార్, దొంగలు కొట్టుకుపోయిరా, మరి ఆ కాలువ వేస్తాం, జాగలేకపోయింది సార్ అంటే, అన్ని ఫామ్ హౌస్లు అయినాయి, లేఅవుట్స్ అయ్యి. సార్ మనం ముగ్గురం పోదాం, మేమిద్దరం కలిసిపోదాము. ఇప్పుడు ఈ తాగే నీళ్ళు ఎక్కడైతే పైప్ లైన్ వస్తుందో గంటలు వెళ్ళి గంటలు రావాలి. ఎన్ని లేఅవుట్లు అయినా, ఎన్ని ఫామ్ హౌస్ అయినా పోయి చూద్దాం పా సార్ అంటే, ఇక చూడగా మీతో పెట్టుకుంటే నాకు కుదరదు, కానీ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంపించేస్తా, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయము అన్నారు. ఏమన్నా తలబెట్టుకున్నారు. అదే ఇంకా అంతకన్నా ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రేవంత్ మన కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర పోతేనేమో గట్టిగా మాట్లాడితే పోలీసులు వస్తే నిలబడుకుంటారు. అంటే వాళ్ళ అధికారులు పేదోడు చెప్పితే వినాలి, ఓటు వేయమంటే వేయాలి, తాగిస్తే తాగాలి, 2 రూపాయలు ఇస్తే జేబులు వేసుకోవాలి తప్ప విధమైన సమస్య మీద మాట్లాడి వ్యతిరేకించాల్సిన అవసరం లేదు వాళ్ళు చూస్తున్నారు. అదే దాని తర్వాత ఇరిగేషన్ ఆఫీస్కి పోతే అన్నం కట్టుకుపోయి ఉన్నాం. పోయి తక్కువ మంది మన మధ్య మన రాజా గీత వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నారు మన మండల సత్యనారాయణ, మన ఇప్పుడు ఎర్రలు సత్యనారాయణ గీత వీళ్ళందరూ కూడా వచ్చారు. వాడికి పోగానే వాళ్ళు ఆఫీసర్ తలబడుతుంది కదా, నా కొడుక కింది దిగురు అన్నాడు. అసలు గట్టిగా అన్నాడు. అనగానే ఒక 50 మంది దిగింది మాకు. మీరు భయపడి దిగిపోవాలిగా. అసలు వాస్తవంగా ఏంటంటే ఊళ్ళో చెప్తారు, కమ్యూనిస్టులు ఏమనుకుంటే పోలీసులు ఒక అనుకుంటారా అంటారు. ఇష్టమాత్రమో సంగతి, మరి అది లేకపోతే మరి సమస్య పరిష్కారం కాదుగా. దాని తర్వాత అసలు ఏం సంగతి, మేము కనుక ధాన్యం అనియకపోతే మీరు జీతం ఇట్లా, మీ నోట్లు ఇట్లా ఏం సంగతి అంటే మీరు కరెక్ట్గా విధానం చేసుకొని మామూలు తప్పుడు సమాచారం ఇచ్చుకొని మేము వచ్చినాం. అసలాగా రాత్రి కాకుండా కలిసి వచ్చినాం. కలిసి వచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఈ టీఆర్ఎస్ వచ్చాక కూడా ఈ సందర్భం వచ్చినాక వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీసు కరీంనగర్ వెళ్ళాం, జగిత్యాల వెళ్ళాం, ప్రతి చోట వెళ్ళి ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న తర్వాత చీఫ్ ఇంజనీర్ లాస్ట్ ఎప్పుడు అంటే మన కెమికల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి మన ఒక సర్పంచ్ ఉన్నప్పుడేమో ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు, ఇంకొక సర్పంచ్ ఇచ్చినాకనేమో నిర్మాణము పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. అప్పుడు అడుకొని పెట్రోల్ సర్టిఫికేట్ పోయి కాలుష్యం బోర్డుకు పోయి తెలంగాణలో పోయి అడిగిన వస్తూ ఇరిగేషన్ ఆఫీసర్ దిగిపోతే ఆ చీఫ్ ఇంజనీర్ ఏమన్నాడంటే, శ్రీనివాస్ రెడ్డి నువ్వు తిరగాల్సిన పని లేదు, ఇక్కడ రాబోతు, నీకు శ్రమ తీరింది, నీకు నీళ్ళు ఇస్తున్నాము అన్నాడు. నమ్ముతామా నమ్మను? అప్పుడు నీళ్ళు ఇస్తామన్న వాళ్ళు ఇప్పటి వరకు కావడం చేయలేదు. మనకి కాంగ్రెస్ రెడ్డి అన్నారు. ఏమనంటే ఇక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి దరఖాస్తు పెట్టి ఏమన్నా ఒకనాడు పోయి అడిగితే ఏమంటున్నారు, ఇరిగేషన్ ఆఫీస్లో పెండింగ్ ఉంది. మరి ఎందుకు పెండింగ్ ఉంది? 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏం చేసింది? మరి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇస్తున్న సిద్ధమైంది కదా, మరి కాంగ్రెస్ వచ్చింది కదా, మరి కాంగ్రెస్ ఎందుకు ఇవ్వదు? ఇదంతా కూడా డబ్బులు ఖర్చు లేకుండా వచ్చి మనం నీటి పద్ధతి తగ్గడిపోయి పెట్టుబడి పెట్టించేసి గంటల పని కాలం తీసుకొచ్చి మేము నీళ్ళు ఇస్తున్నామని చెప్పని ప్రజలు చేస్తున్నాం. ఒక పక్క ఈ అన్ని డబ్బులు కూడా ఎక్కడి మన శ్రమ నుండి తీసుకున్నటువంటి ట్యాక్స్ రూపంలో తీసుకున్నటువంటి డబ్బులు ఈ బడ్జెట్ తయారు చేసి బడ్జెట్లో అది మేయడానికి కొంచెం ఎక్కించేసి కొంచెం మే చేసుకుంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ని కోట్లు బడ్జెట్ పెట్టింది గవర్నమెంట్ బాగా చేసింది, రేవంత్ రెడ్డి బాగా చేసింది, లేదు ఎందుకంటే ఎక్కువ పెట్టింది అసలు కేసీఆర్ బాగా చేసిందని చెప్పుకుంటాం. కానీ వాస్తవాన్ని ఎక్కడ కూడా మనం ఏంటంటే దాన్ని ఆలోచించలేము, ఆ వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఈ తెలుసుకోవడం కోసము ఇదంతా కూడా మనము ముందుకెళ్ళాలంటే ఈ యొక్క మన పేద ప్రజల యొక్క త్యాగం తప్పదని నేను మీకు పూర్తిగా వివరిస్తున్నాను. ఇది మీరు కూడా బాగా అర్థం చేసుకుంటే మంచిది. అంటే ఇంకా అనేకమైన సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇళ్ళ సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పెద్దగా అన్నది,
కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకుముందు ఇచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా ఇస్తే అవి ఫైనల్ బిల్ కూడా ఎగ్గొట్టింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు, మరి మేము డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాము అదంతా వదిలేసేయన్నారు. అది కూడా నామం పెట్టింది అవసరపడింది. లాస్ట్ ఎన్నికలు కావాలి కాబట్టి ఎన్నికల్లో వారు కొద్దిగా నామక వస్తే వాళ్ళ యొక్క కార్యకర్తలకు సర్టిఫికేట్ తయారు చేసింది. అది ఓడిపోగానే ఆ సర్టిఫికేట్ క్యాన్సిల్ అయిపోయి అది అటే పోయింది. దాన్ని అమలు చేయలేదు కాంగ్రెస్ చేయకుండా మళ్ళీ కొత్తగా అదే దారిలో ఆ రోజున ఏదైతే ఇండ్లు ఎన్నైతే ఇచ్చిందో ఇప్పుడు కూడా అన్నీ ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇప్పుడు అవి సమయం చేసి అవి ఇంకా మొత్తం విడుదలకు ఇస్తామంటున్నారు. ఆ విడత అయిపోయేసరికి ఏంటంటే మళ్ళీ విడత వచ్చేసరికి మళ్ళీ ఎలక్షన్ ఏదో ఒక ఎలక్షన్లో కొంత పెట్టించేసి మిగతా వాళ్ళకి అనగదొక్కేసి మళ్ళీ ఇదే పని చేస్తుంది. మీరు రాసి పెట్టుకుంది వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్లా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ భూ సమస్యకు వచ్చేస్తే మనం ఎక్కడి దాకా వెళ్ళామంటే హైకోర్టు ప్రధాన జడ్జి దాకా వెళ్ళాం, గవర్నర్కి వెళ్ళాం, కేసీఆర్ దగ్గరికి వెళ్ళాం. ఇవన్నీ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక 13 ఆప్షన్లు రిలీజ్ చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ మన స్పందించి. ఆ 13 ఆప్షన్లు పేరు చెప్పుకొని మేము అమలు చేస్తున్నామని చెప్పని ఆ కోర్టులో కేసులు కొట్టేపించుకుంది. అది గవర్నమెంట్ కొట్టేపించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద పోరాటలే కదా, చేస్తుంది కదా అనేది నమ్ముతుంది కదా కోర్టు. అయిన తర్వాత దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భూమాత అని పేరుతుంది కదా, అవిటినే కొన్ని నిన్న ఇప్పటిదాకా మొన్న వీళ్ళు ఏదైతే దరఖాస్తు తీసుకున్నారో అప్పటిదాకా అమలు చేసినవి కూడా మన గ్రామీణ పేరు సంఘం తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసింది. ఏది ఇప్పుడు ఈ మిస్సింగ్ అవి ఇవి కొన్ని చేసింది కదా, అవి చేసిన మార్పులు కొన్ని చేసింది కదా చిన్నవి. ఆ చిన్న చేసింది కూడా ఆయన గ్రామీణ పేరు సంఘం తరఫున మనము హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన వార్నింగ్ తీసుకొచ్చినటువంటి దాన్ని అమలు చేసింది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడు కూడా కొన్ని కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఏదైతే నీరు గార్చిందో అది టీఆర్ఎస్ గవర్నమెంట్ మేము దాన్ని పూర్తిగా సమస్యలు లేకుండా చేస్తున్నామని చెప్తుంది. ఇవాళ కూడా దాదాపుగా కొంతవరకు అవుతాయి కానీ పూర్తి చేయలేకపోతుందనేటువంటి నా నమ్మకం అనిపిస్తుంది. అసలు ఆఫీసులు కదిలిస్తే కూడా వాళ్ళు కూడా అదే చెప్పలేక చెప్తుంది. అంటే కొంత పర్సెంటేజ్ అవుతాయి కొన్ని, అంటే యథావిధిగా కావాల్సింది ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు అయితే ఉన్నదో అటువంటి చేస్తారు కానీ అసలు మేజర్ పంచాయతీ చెప్పే పరిస్థితి కనపడట్లేదు. మళ్ళీ గవర్నమెంట్ వస్తుందో లేకపోతే మళ్ళీ ఎన్నికలకు వచ్చిన దగ్గర తర్వాత ఏం చేస్తుంది తెలియదు. ఒకటి. రెండోది ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే ఇప్పుడు మనం చెప్పినటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఈ లక్షల ఎకరాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే భూదాన భూములు ఉన్నాయో అక్కడ కబ్జాలు పెట్టి గుండాలు పెట్టి కాజేస్తుంది ఈ యొక్క పాలకవర్గ పార్టీ. అక్కడ ఏమున్నాయంటే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ అడుగుపెట్టింది, కాంగ్రెస్లో పోతున్నారు. ఇప్పుడు ఇలా వాటిని కాపాడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. కొత్తగా పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ కబ్జా పెడుతుంది, దానికి టీఆర్ఎస్ కూడా అండగా ఉంది. అంటే అన్నీ చెప్పుకోవడానికి కొట్లాడుకుంటూ ఒకటి మీద ఒకటి చెప్పుకుంటున్నారు తప్ప దోపిడీ చేసే కాడ ఈ యొక్క దొంగతనం చేసే కాడ మాత్రము అందరు కలిసే వేస్తున్నారు, అందరు కలిసే దొంగతనం చేస్తున్నారు, ఇదంతా కలిసే వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఏదైతే ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో భూ సమస్యలు ఉన్నాయి